జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్లిపోవాలని కోరుకోవడం లేదు అని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అనడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 దశాబ్దాల అనుబంధాన్ని విడవాలని ఎవరు కోరుకోరని, పార్టీ వీడాలనే ఆలోచన మూల కారణం ఎవరు సంజయ్ కాదా అని ఆయన ప్రశ్నించారు. సంజయ్ది ఏ పార్టీ? తనతో కలిసి పనిచేస్తామని ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నా అంటున్నారు. ఎమ్మెల్యే ఎవరైనా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. కలిసి పనిచేయడం అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమా? తాను కూడా కేసీఆర్ తో కలిసి పనిచేసినానని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ వీడాలనే ఆలోచనకు కారకులు సంజయ్ అని ఆయన ఘంటాపథంగా తెలియజేశారు. సంజయ్ జోక్యంతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. సంజయ్ వచ్చి కాంగ్రెస్ లో చిచ్చు పెట్టకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆయన అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నిన్న ఎలక్ట్రానిక్ మీడియా ఏదో చిట్ చాట్ సందర్భంగా జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమన్నట్టు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుసా అని అడుగుతున్నాను. ఇప్పుడు స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు పేర్కొంటారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తాడు. అంటే నేను ఏ పార్టీలో ఉన్నా అనుకుంటున్నాడో నాకు తెలియదు ఆయన. ఇంకా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవమే ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తాడు కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదన్నట్టు అని చెప్పంటే. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి? వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం ఎవరైనా పనిచేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనట్టు ఒక శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజం. అది ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? ఇప్పుడు నీ లక్ష్యం ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పని పేర్కొన్నాం. ఆల్ రైట్. ఇవాళ నేను కూడా గతంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసింది, నేను కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేసింది. నేను 2014లో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను దెన్ ఐ వాజ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. నాకు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతున్నదో నేను ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను దృష్టికి తీసుకెళ్ళి ఐ గాట్ ఇట్ శాంక్షన్. ఎవరే కానీ చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో నువ్వు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అభివృద్ధి కొరకు అని చెప్పని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకోవటం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సినటువంటి యొక్క హక్కులను కాజేసే ప్రయత్నం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం, పైపెచ్చేదితో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం. అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు నువ్వు కాదని చెప్పంటున్నాను. నేను 16th Feb
మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నాడు ఏదైతుందో అట సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్, చైర్మన్ ఎలక్షన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత మానసికంగా నేను కాంగ్రెస్ కార్యకర్తలకు నేను న్యాయం చేయలేకపోయిన ఒక బాధతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుంది, ఏర్పడుతుందని చెప్పి నేను పేర్కొన్నాను చెప్పంటే. అంటే ఇవాళ ఏదైతుందో నిజంగానే నేను కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధుడు ఎవరు? ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పి అంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నమవుతుండేనానే? అంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటారు. మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పి అంటున్నా. మా మిత్రులు సహచరులు అందరూ కూడా ఏదైతుందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ 4 దశాబ్దాల కాలం ఐక్యంగా ఉండి శాసనసభ ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందకున్నప్పటికీ కూడా ఏదైతుందో ఏనాడు కూడా చెప్పంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా అని చెప్పంటున్నానే. మేము యూఆర్ ఇన్ ఫోర్ ఫ్రంట్. అది ఏ ఉద్యమైనా చెప్పంటారు. కొన్ని సందర్భాలనైతే అంటే మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పిలుపు లేకున్నా కానీ ఆన్ అవర్ ఓన్ వి టుక్ అప్ ద ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పంటారు. సో ఈయన వచ్చేదైతుందో నేను కలిసి పనిచేస్తా. అరే నీ అమ్మ నువ్వే దీనికి అంతటి కారకుడు నువ్వే నాయన అంటున్నా. నువ్వు ఏ పార్టో నీకు తెలియదు, నువ్వు వచ్చి నాతో కలిసి పనిచేస్తా అంటావేందయా? ముందు నీది ఏ పార్టో తెలుసుకొని మాట్లాడు. నీ పార్టీ తెలియదు నీకు, నాతో కలిసి పనిచేస్తాడంట. ఇలాగ జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారే? ఎవరు కోరుకోరు అని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. వాళ్ళు నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరం అని చెప్పంటాం. 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఒక ఆలోచన వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటాను నేను. ఎవరైనా ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తన బాధ్యతను నిర్వర్తించాలి. చట్టసభకు ఎంపికైనట్టు అటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరే కానీ నేను చెప్పంటున్నాను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. నువ్వు ఒకవైపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించుకుంటూ నీతులు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. సరే రేపు అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. నేను ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తున్నాను. ఏ హోదా ఉన్నా లేకున్నా నా ప్రజా జీవితం అంకిత భావంతో పనిచేస్తుంది. ఊరికే మాటలు వల్లె వేయటం కాదు. ఎవరి కమిట్మెంట్ ఏంటి అనేది కూడా ప్రజలు గమనిస్తుందని చెప్పంటావు. నువ్వు ఎందుకు పార్టీ ఫిరాయించాలని ప్రయత్నం చేసినావు? 20 మాసాలు అయిందా నువ్వు పార్టీ ముఖ్యమంత్రి గారి మద్దతు తెలుపబట్టి? 20 మాసాలు అవుతుంది. ఏం అభివృద్ధి సాధించినవో మరి. సరే ఏదైనా కానీ ఏది ఇస్తుందో ఇవాళ వాస్తవానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలని అంటూ రాజ్యాంగబద్ధంగా నేనైనా మీరైనా ఎవరైనా కానీ చెప్పంటాను. నేను తీసుకోబోయే నిర్ణయం ఏదున్నా కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. ఏది ఇస్తుందో రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. మా మిత్రులాగా ఏది ఇస్తుందో రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. నేను నిర్ణయం తీసుకున్నా కానీ చట్టసభకి ఎంపికైన ఒక సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తాను. నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితోని. ఒరియవ నువ్వు ఎక్కడ నీది ఏ పార్టీ, నీ కథ ఏంది? మరి ఆయన ఏ పార్టీ అనుకుంటున్నావు నాకు తెలియదు. నేనైతే ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నానే. కాంగ్రెస్లో ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి?
బంధం తెగితే ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? కానీ మన దగ్గర ఒకటి ఉన్నది శాస్త్రం, ఇంట్లో ఉడుగుని వస్తే ఏం చేస్తారే? ఇంట్లో ఉడుగుని వస్తే ఏం చేస్తారు అంటున్నాను నేను. ఇప్పుడు ఉడుగులే కజ్జిది వచ్చే ఆయన ఉడుగుతో సంసారం చేయాలని కోరుకుంటుండా? ఉడుగుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటుండా ఆయన? వాళ్ళు నిన్నటి వరకు ఏది ఇస్తుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కేసీఆర్ గారిపై అభ్యర్థిగా పోటీకి జగిత్యాల నియోజకవర్గంకి అభ్యర్థి పెట్టాలని చెప్పని ఇదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కోర్టు సెలెక్టెడ్ మీ. నేను జగిత్యాల ప్రాంత వాస్తవాన్ని, ఇక్కడ ఈ నడిగడ్డ కాబట్టి, జగిత్యాల నడిగడ్డ కాబట్టి ఏదైతుందో కేసీఆర్ని ఎదిరించాలని చెప్పంటే జగిత్యాల ప్రాంతం వాస్తవుడు కావాలి అభ్యర్థి అని చెప్పని అవకాశం కల్పించి ఇక్కడ ఐక్యత. ఇవాళ 1996 బై ఎలక్షన్ నేను అనుకుంటా, నాకు తెలిసి మిత్రులు గూగుల్లో పోతే తెలుస్తుంది, ఉప ఎన్నికల్లో అపోజిషన్ అభ్యర్థికి 74% ఓటు వచ్చింది. బహుశా ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఎల్స్. 96 జగిత్యాల ఉప ఎన్నికల్లో I got polled 74% either కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ క్యాండిడేట్. రూలింగ్ పార్టీ అభ్యర్థి రావడం సహజం. ఉప ఎన్నికల్లో నాకు 84,000 83 నాకు వచ్చినాయి. మిత్రుడు వేణుగారికి ఏదైతుందో 29,000 ఎంతో ఆయనకు వచ్చినాయి. బండారు వేణుగారికి అది జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నం ఉంటున్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నం. నేను ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పంటే, అటువంటి కాంగ్రెస్ పార్టీ ఐక్యత ఏది ఇస్తుందో, వీళ్ళు చిన్న భిన్నం చేసి విఘాతం చేసే విధంగా ఏది ఇస్తుందో, మా రాజకీయాల పరిస్థితి ఏమైపోయింది, అది ఆలోచన లేదు. దయచేసి ఏదైతున్నదో మిత్రులు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ప్రజలు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. ప్రజలకు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. 14లో నాకు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నాకు హోదా కల్పించింది. ఇవాళ అభివృద్ధి అనేది ఇట్స్ డెమోక్రటిక్ రైట్, ఇది ప్రజాస్వామ్య హక్కు అని చెప్పంటున్నా. అభివృద్ధి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును నువ్వు సాధించుకోలేకుంటే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. నీ హక్కును గట్ట నువ్వు సాధించుకోలేకుంటూ ఉండినట్టయితే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని చెప్పంటున్నాను. డెవలప్మెంటే ఇది ఒక పౌర హక్కు, ఇది పౌర హక్కు. ఆ హక్కును నువ్వు సాధించుకోలేక నువ్వు వక్ర మార్గాన పోతే ప్రజలు హర్షించరు. థ్యాంక్ యూ.